పశ్చాత్తాపం ఎక్కడ కూడా ఒరే పొరపాటు చేసాము, పగలగొట్టించామే, దాడి చేయించామే, ఒకవేళ పెద్దానికి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు సతీమణికి ఏమన్నా 200 మంది పోయినప్పుడు ఒక షాక్కు గురై ఏమన్నా అయ్యునుంటే ఏంటైనా పరిస్థితి అని ఒక చిన్న పశ్చాత్తాపం కూడా లేకుండా ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ, ఒక రాక్షసత్వమైన మెంటాలిటీతో తర్వాత కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగానే బాధ కలిగిస్తుంది. ఏమన్నా మాట్లాడితే మేము ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు, ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు అని అంటారు. ఈరోజు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఏది చేసినా ఒప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయకపోయినా కూడా 4 కల్పించి మా మీద బండలేసే రకం. ఈరోజు ఇది జరిగిన తర్వాత కృష్ణా జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళ చిన్న కుటుంబంలో నుంచి వచ్చి, హారిక చిన్న కుటుంబంలో నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి ఎదిగితే ఆ అమ్మాయిని సొంత మండలంలో కార్యక్రమానికి వెళ్తుంటే దాదాపు 1.5 గంట సేపు ఆ అమ్మాయిని కారులోనే ఉంచి చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడిన భాష భయభ్రాంతులకు గురి చేసిన ఇది చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మంత్రి గారు, ఒక బీసీ నాయకుడు, ఒక బీసీకి జరిగిన అన్యాయాన్ని ఖండించకపోయినా పర్వాలేదు, ఆయన మాట్లాడిన భాష ఏంటి? ఒక మహానటి, ఒక బీసీ మహిళ మీద దాదాపు 1.5 గంట సేపు అరాచకం చేస్తే ఆమె మహానటి. ఈమె మాత్రం ప్రశాంతమ్మ మాత్రం నానా రకాల భాష 1 సంవత్సరం నుంచి మాట్లాడచ్చు, ఇట్లాంటి అరాచకం చేయొచ్చు, ఒక ఇంటి మీద కూల్చేయచ్చు, మాజీ శాసనసభ్యులని మంత్రుల్ని అందరినీ పట్టుకొని వాడనొచ్చు, వీడనొచ్చు, పశువులు అనొచ్చు, ఆంబూతులు అనొచ్చు. ఆమె మాత్రం అమాయకురావు ఏదో చెప్పారు అంటే ఒక పారిశ్రామికవేత్త డబ్బుండి ఒక మహిళ ఏమి చేసినా కూడా ఆమె కరెక్టే. అదే ఒక పేదింటి ఒక బీసీ మహిళ మాత్రం కష్టపడి పెద్ద స్థాయికి పోతే ఆ అమ్మాయి మాత్రం అంట మహానటంట. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు నచ్చినట్టు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం మాట్లాడినా మేము చెల్లుబాటు అవుతుంది, అధికారంలో ఉన్నాం. ఇట్లాంటి అరాచకం జరుగుతూ ఉంటే ఒక పశ్చాత్తాపం, ఒక ఇది అనేది లేకుండా ఇది తప్పుగా కరెక్ట్ అని ఖండించకపోగా ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది.